రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతములు చేయు దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు తండ్రి, మరణమును తప్పించే దేవుడవు ప్రవ్వా, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీకున్న శక్తిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన దిక్కులేని వారిమిగా, దీనులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మునే దిక్కుగా చేసుకొని మీకే మొరుపెడుతున్నాం తండ్రి. మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, వ్యాధులు, బాధలు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల పరిస్థితులను బట్టి పడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు అనేకులను నమ్మి మోసపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా. అయ్యా, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు బాగు చెయ్యండి దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, రకరకాల వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతోటి, జ్వరాలతోటి, అయ్యా, చెవి నొప్పి, ముక్కు నొప్పి, కంటి నొప్పి, దగ్గులు, జలుబులు, ముక్కు గొంతు నొప్పులు, ఇలా రకరకాల పెయిన్స్ తో బాధపడే వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చర్మ వ్యాధుల్ని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు స్వస్థపరచండి దేవా. గర్భసంచి సంబంధమైన ప్రతి వ్యాధి నుంచి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా. ఈ రకంగా దేవా, రకరకాల వ్యాధుల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, బాగు చెయ్యండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఆర్థిక సమస్యలనే యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు దేవా. బిడ్డలు అప్పులనే యుద్ధంలో మగ్గిపోతున్నారు దేవా. అభివృద్ధిని పొందుకోలేకపోతున్నారు, ఆశీర్వాదములు చూడలేకపోతున్నారు, సఫలత లేని పనులు, ఫలింపు లేని జాబులు దయచేసి దేవా. ఈ సమయాన తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. అయ్యా, మీరు ఏదైనా ఇస్తేనే మేము పొందుకోగలుగుతాం తండ్రి. మీరు సహాయం చేస్తేనే మాకు సంతోషం దేవా. ప్రభువా, ఆర్థిక సమస్యలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. అప్పులు తీరే మార్గాలను చూపించండి తండ్రి. ఆకాశమును మంచి ధననిధిని తెరచి మీ మహిమైశ్వర్యంలో బిడ్డల ప్రతి అక్కర, అవసరత, కొరతలనన్నిటినీ తీర్చమని వేడుకుంటున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా, వారి అక్కరల విషయమై, బాధల విషయమై, సమస్యల విషయమై మీపై ఆధారపడి మీకు ప్రార్థిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ప్రార్థనలకు జవాబునివ్వండి దేవా. అయ్యా, ప్రియులు మీ అందు విశ్వాసం ఉంచి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక, రోడ్ల మీద తిరుగుతూ, చెట్ల క్రింద తలదాచుకుంటూ, చిన్న బిడ్డలతో, వృద్ధులతో, రోగులతో, గర్భిణీ స్త్రీలతో ఎంతో మంది బిడ్డలు నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు దేవా. భిక్షమెత్తుకుంటున్నారు తండ్రి. ఎంతో కఠినమైన బాధలను అనుభవిస్తున్నారు దేవా. అయ్యా,
ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి రకరకాల ప్రాంతాలకు వలస వెళ్లి ఎన్నో పనులు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి తండ్రి. అపవాది నుండి, శత్రువుల నుండి, సమస్యలు శోధనల నుండి నీ బిడ్డలను వారి కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, వివాహాలు జరగక బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానమందక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు ఆశీర్వదించండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆయా సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, సొంత వారిని, తోడబుట్టిన వారిని, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, భర్తను, భార్యను, పిల్లల్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు ఆదరించండి. ఓదార్పును దయచేయండి ప్రభా. వారి హృదయంలో ఉండే దుఃఖాన్నంతటినీ తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగ స్థలాలలో, పనిచేసే ప్రాంతాలలో బిడ్డలు అనేకుల నుండి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు దేవా. ఎంతో పని ఒత్తిడిని, భారాన్ని భరిస్తున్నారు దేవా. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. యజమానుల ఒత్తిడిని, సహోద్యోగుల నిందలను మీరు దూరపరచండి ప్రవ్వా. పనిచేసే స్థలంలో నెమ్మదిని, సమాధానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. వారి చేతి ప్రయాస మీరు దీవించండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రమోషన్ లో, ట్రాన్స్ఫర్ లో తోడుగా ఉండి సహాయం చేయండి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే దేవా అయ్యా మీ పరిచర్య చేస్తూ రకరకాల శోధనల గుండా, భయాల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు ఆదరించండి దేవా. ఈనాడు ప్రభా, నీ పరిచర్య చేసే బిడ్డలను ఎంతో మంది వేధిస్తున్నారు దేవా. రకరకాల భయాలకు గురి చేస్తున్నారు దేవా. దయచేసి సేవకుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండండి. సంఘాలను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రి కాల సమయంలో రక్షణ లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, భర్తకు రక్షణ లేదని, భార్యలో మార్పు రాలేదని, పిల్లలు రక్షించబడలేదని, తల్లిదండ్రులు రక్షణ పొందలేదని, ఇలా రకరకాల బాధలను బట్టి బాధపడే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యులందరినీ మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారంతా శత్రు శోధనలకు గురవుతున్నారు దేవా. అపవాది చేత పీడింపబడుచున్నారు దేవా. అపయాల పాలవుతున్నారు, ప్రమాదానికి గురవుతున్నారు తండ్రి. శత్రువుల చేతిలో హింసింపబడుచున్నారు దేవా. అయ్యా, కొట్టబడుచున్నారు, చంపబడుచున్నారు తండ్రి. నీ బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ప్రజలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపే దేవుడో మీరు తండ్రి. దయ చూపే దేవుడో మీరు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, సరైన ఉద్యోగం లేక, నెమ్మది లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆహారం లేక, బీదరికంలో, కరువులో నలిగిపోతున్న బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా, ఉండడానికి గృహాలు లేక, వస్త్రాలు లేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది దేవా వారికి ఎదురయ్యే కష్టాలను బట్టి, నష్టాలను బట్టి మానసికంగా డిప్రెషన్ కి లోనవుతున్నారు దేవా. హృదయంలో నెమ్మది లేక జీవిస్తున్నారు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ హృదయంలో నెమ్మదిని పుట్టించండి దేవా. ఈనాడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు, కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ప్రభువా, అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. సమస్యలను తీర్చే శక్తి గల దేవుడవైన మీ వైపు చూసేవారిగా ప్రతి బిడ్డను మీరు మార్చండి దేవా. అయ్యా, మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి ఫలములు పొందుకునే కృపను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. ఎందరైతే నిస్సహాయ స్థితిలో ఉంటున్నారో, ఎందరైతే నిరుత్సాహం, కృంగుదల, శోధనలు, బాధలలో ఉండి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరి మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు దేవా, బిడ్డల ప్రతి బాధను చూచే దేవుడవు తండ్రి, మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, ఆలకించే స్పందించే దేవుడవు. అయ్యా, నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులనివ్వండి దేవా. అయ్యా, వారి కన్నిటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొద్దకు వచ్చే వారిని నిర్లక్ష్య పెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మీ యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి దేవా, ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, సమస్యలు, శ్రమలు, కష్టాలను సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మేలైనదేదో బిడ్డలకు అనుగ్రహించండి దేవా. కీడుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పాపాన్ని, చెడును అసహించుకునే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా, నిన్ను సేవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బాధల నుండి, కష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు గొప్ప సంతోషం ఇవ్వండి దేవా. ప్రతి బిడ్డకు నెమ్మదినిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. చీకటి శక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలను నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు నీ బిడ్డల అభివృద్ధిని, ఎదుగుదలను ఆపే చీకటి శక్తులను మీరు లయపరచండి తండ్రి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో అయ్యా నష్టాలను కలిగించే దురాత్మలను మీరు తరిమివేయండి దేవా. నీ బిడ్డలకు నెమ్మది, సంతోషం లేకుండా చేసే సాతాను అంధకార క్రియలను మీరే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి, భద్రపరచండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను మీరు దీవించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.